ఫోర్బ్స్ ర్యాంక్ను రెండు వేరు ర్యాంకుల యావరేజ్ తీసి క్యాలిక్యులేట్ చేస్తారు. అందులో ఒకటి ఫేమ్ ర్యాంక్ కాగా మరొకటి మనీ ర్యాంక్. కొందరికి మనీ ర్యాంక్ ఉండొచ్చు, కొందరికి ఫేమ్ ర్యాంక్ ఉండొచ్చు. ఈ రెండు యావరేజ్ చేసి ఫోర్బ్స్ మెయిన్ ర్యాంక్ ఎంపిక చేస్తారు. ఫోర్బ్స్ జాబితాలో 1వ ర్యాంక్ సల్మాన్ దైతే 3వ ర్యాంక్ విరాట్ కోహ్లీది. కానీ ఫేమ్ పరంగా కోహ్లీ నెంబర్ 1 ర్యాంక్ కొట్టేశాడు. కాకపోతే సల్మాన్ కు 270 కోట్ల ఆదాయం ఉండడంతో కోహ్లీకి 133 కోట్లే కావడంతో మెయిన్ ర్యాంక్ 2 స్థానాలు కోల్పోవాల్సి వచ్చింది. అదిగో టాలీవుడ్ స్టార్ల విషయంలో అలాంటి మ్యాటర్ చెప్పుకోవాలంటే మనం అల్లు అర్జున్ గురించి చెప్పుకోవాల్సిందే. ఫోర్బ్స్ సెలబ్రిటీస్ 100 ఇండియా జాబితా ప్రకారం తెలుగు స్టార్స్ ను చూసుకుంటే మహేష్ బాబు 33, అల్లు అర్జున్ 43 ర్యాంకుల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే కేవలం ఫేమ్ ర్యాంక్ పరంగా చూసుకుంటే మాత్రం తెలుగులోనే కాకుండా మల్లూలాండ్ లో కూడా సత్తా చాటుతున్న అల్లు అర్జున్ కుమ్మేస్తున్నాడనే చెప్పాలి. ఈ 2016 సెలబ్రిటీల జాబితాలో అల్లు అర్జున్ ఫేమ్ ర్యాంక్ 59 కాగా మహేష్ బాబు కాస్త దూరంలో 74వ స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత రామ్ చరణ్ 86, జూనియర్ ఎన్టీఆర్ 89వ స్థానంతో సరిపెట్టుకున్నారు. మేబీ తెలుగుతో పాటు మల్లువుడ్ లో కూడా ఫాలోయింగ్ ఉండటమే ఇలా ఫేమ్ విషయంలో బన్నీ నెంబర్ 1 స్థానంలో ఏలేస్తున్నాడని చెప్పుకోవచ్చు. కాకపోతే ఓవరాల్ ర్యాంకింగ్ లో ఏడాదికి మహేష్ 42 కోట్ల ఆదాయం ఉండడంతో 27 కోట్ల ఆదాయం ఉన్న బన్నీ వెనక్కొచ్చేశాడు. ఈ మొత్తం ఫేమ్ ర్యాంకింగ్ లో టాలీవుడ్ కు సంబంధించి 2 షాకింగ్ విషయాలేంటంటే రణబీర్ కపూర్ కూడా ఫేమ్ విషయంలో బన్నీ స్థానంలో ఉంటే ఆలీ ఇండియా బ్యాక్ చోడ్ అనే యూట్యూబ్ ఛానల్ మహేష్ బాబు కంటే ఒక ర్యాంక్ ముందుంది. మరో షాకర్ ఏంటంటే గత ఏడాది ఈ లిస్టులోకి ఎక్కిన ప్రభాస్ ఈసారి మిస్ అయ్యాడు. ఇకపోతే మనం అమ్మాయిలను తక్కువ అంచనా వేస్తున్నాం కానీ టాలీవుడ్ తరపున శృతి హాసన్ 34వ ర్యాంక్, అలాగే కాజల్ 37వ స్థానంలో ఉన్నారు. అసలు మన హైదరాబాద్ అమ్మాయిల సంగతి చూస్తే సానియా మిర్జా 24వ స్థానంలో ఉండగా, అలాగే పివి సింధు 43వ ఫేమ్ ర్యాంక్ తెచ్చుకొని ఏకంగా టాలీవుడ్ టాప్ స్టార్లనే డామినేట్ చేసేశారు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.